మీర్పేట్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు ఎవరో తెలుసు, ఏం జరిగిందనే నిజం తెలుసు. కానీ నిజ నిర్ధారణ పోలీసులకు సవాల్గా మారింది. టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారిన ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో సంచలనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. విచారణలో భాగంగా మాధవి పిల్లలు తల్లి నుంచి శాంపిల్స్ సేకరించారు పోలీసులు. నిందితుడు గురుమూర్తిని ఆయన నివాసానికి తీసుకువెళ్లారు పోలీసులు. వాష్రూమ్ దగ్గర పొడవాటి తల వెంట్రుకలు, వంటగదిలో కంటికి కనిపించకుండా ఉన్న రక్తపు మరకలను బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా గుర్తించారు. రక్తం తుడిచినట్టున్న టిష్యూ పేపర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిఎన్ఏ మ్యాచింగ్ కోసం టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకల శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. మీర్పేట్ మాధవి మర్డర్ కేసు తెలంగాణ పోలీసులకు సవాల్గా మారింది. ఆధారాలు లేని మర్డర్ కేసులను స్టడీ చేస్తున్నారు పోలీసులు. దేశంలో ఈ తరహాలో జరిగిన మర్డర్ కేసులు పరిశీలిస్తున్నారు. భార్యను చంపిన హంతకుడు గురుమూర్తి పోలీసులు దొరకకుండా ఏం చేయాలో ఓ పెద్ద రీసెర్చ్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇన్ని రోజులు కుక్కర్లో భార్య శరీర భాగాలను ఉడకబెట్టారని అందరూ భావించారు. కానీ అతడు బకెట్లో శరీర భాగాలను ఉడికించినట్లు తేలింది. ప్రాథమికంగా గురుమూర్తే హంతకుడని పోలీసులు తేల్చినా నిరూపించే ఆధారాల కోసం పోలీసులు వేట మొదలైంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగానే మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చాల్సి ఉంటుంది. తనపై అనుమానం ఉంటే ఆధారాలు చూపాలని, మీరంత కొట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదంటూ పోలీసులతో వాదనకు దిగిన గురుమూర్తి హత్యకు ముందు తలెత్తిన గొడవలు, మృతదేహాన్ని మాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులకు వివరించినట్లు సమాచారం.